వాడకాలైతే ఎక్కువ వస్తాయి. దేవుడు నన్ను వాడుకున్నారేమో. అయితే నేను 10 లక్షల బాగునే కానుక ఇచ్చాను అసలు. హల్లెలూయా. నేను అనుకునే పని దేవుడు నా పని చేశాడు. స్వామిల పాస్టర్ సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. స్వామిల పాస్టర్ గారు ఆయన నిన్న దినాన వేరే చోట ప్రార్థన చేస్తానని చెబితే కొంతమంది తాగుబోతులకి ప్రార్థన చేశానన్నా మరి మంచిగా మరి ప్రార్థన చేయించుకున్నారు. మరి వేరే ప్రయాణం వేరే నిమిత్తం వేరే చోటకి నేను వెళ్తుంటే మరి దేవుడు నాకు కానుక కూడా ఇప్పించాడు. నేను దేవుడు పని చేస్తే దేవుడు నా పని చేస్తూ ఉన్నాడని మరి దేవుడు మరి సమయం పాస్టర్ గారి ద్వారాగా ఆయన పని చేసుకుంటా ఉన్నాడు. చూడండి, కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం శ్రద్ధగా జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు కూడా కలవద్దా పిల్లలు కలిగారంటే కిందకి వెళ్ళి రోడ్డు మీద ఆడుకో చక్కగా, సరేనా? కిందకి వెళ్ళి రోడ్డు మీద ఆడుకోండి. రోడ్డు మీద బండ్లు వస్తాయి, కింద పడతారు. దేవుని మందిరంలో ఉంటే శ్రేష్ట. చూడండి, మనం ఒక వాక్య ధ్యానాన్ని చూసుకొని మరి మనం వాక్య సందేశాన్ని ముగించుకుందాం. చదవబడిన లేఖనం భాగంలో నుంచే ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 91వ దావీదు కీర్తనలో 93వ దావీదు కీర్తనలో మొదటి వాక్యంలో మనం ఇందాక చదువుకున్నాం. అందులో నుంచి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. చదువమ్మ మాట. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కొట్టుకొని ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథంలో నుంచి 93వ దావీదు కీర్తనలో మరి మొదటి వాక్యం నుంచి ప్రభు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే ఆయన యెహోవా రాజ్యము చేయుచున్నాడు. చదువమ్మా. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కొట్టుకొని ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ యెహోవా ఏమి ధరించి ఉన్నాడండి? తండ్రిని దేవుడు సృష్టికర్త ఏమి ధరించి ఉన్నాడంటే బలాన్ని ధరించి ఉన్నాడు. బలాన్ని ధరించి ఉన్నాడు. ఎందుకు బలాన్ని ధరించాల్సి వచ్చిందంటే ప్రియమైన దేవుని బిడ్డ, అనేకులు బలహీనులుగా ఉన్నారు. ఎందుకు డాక్టరు కోచ్ స్టూడెంట్ ఎందుకు డాక్టర్ చదువుకోవాలంటే అనేక రోగులు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఎక్కువగా డాక్టర్లు స్టూడెంట్స్ అంతా కూడా డాక్టర్ చదవాలని చూస్తూ ఉన్నారు. చక్కగా వాళ్ళు డాక్టర్ సర్టిఫికేట్ ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారు. ఇంతకు ముందు ఎవరో ఆర్ఎంపీ కానీ ఎక్కడో కొంత చదువుకునేవారు, కానీ ఇప్పుడు ఎక్కువ ఎంబీబీఎస్. ఎందుకంటే రోగాలు జనాలకు రోగాలు ఎక్కువ అవుతున్నాయి, నయం చేయాలని చెప్పి స్టూడెంట్స్ అంతా కూడా ఎంబీబీఎస్ చదువుతానికి వాళ్ళు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారంటే రోగులు ఎక్కువ ఉన్నారు. డాక్టర్ల అవసరము రోగులకు ఉన్నది. ఈ పునరుత్థాన దినమందు ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ప్రభు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే ఆయన వస్త్రాన్ని బలమైన వస్త్రాన్ని ఎందుకు ధరించుకోవాల్సి వచ్చిందంటే బలహీనులు అనేకమైన వారు ఈ లోకంలో ఉన్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. బలహీనులు అనేకులు ఉన్నారండి. ఆయన నడుమును బలముతో కట్టుకొని ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. బలముతో ఆయన నడుమును కట్టుకొని ఉన్నాడు. ఎందుకంటే బలహీనమైన నడుము కలిగిన వారు అనేకులు ఉన్నారండి. 18 సంవత్సరాల నుంచి ఇదిగో దేవాలయంలో నడువంగిపోయిన స్త్రీని దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఆ నడువంగిపోయిన స్త్రీలో ఉన్న ఆ వ్యాధిని, ఆ దయ్యాన్ని ప్రియమైన దేవుని బిడ్డల యేసుక్రీస్తు ప్రభువారు పారదోలినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పునరుత్థాన దినమందు ప్రభు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే ఆయన బలముతో నడుమును బిగించుకొని ఉన్నాడు, నడుముని కట్టుకొని ఉన్నాడు. బలహీనులు, రోగస్తులు, వ్యాధి కలిగిన వారు అనేకులు ఉన్నారు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన 2025 సంవత్సరాల క్రితమే
ఇదిగో నీ వ్యసనాన్ని, ఇదిగో నీ పాపమంతా ఆయన భరించి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యం చేయడానికి, ఆయన ప్రజల యొక్క క్షేమము కోరడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన నడుము బిగించుకొని వచ్చాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు చక్కగా కీర్తనకారుడు దావీదు అంటా ఉన్నాడండి. దావీదు ఈ మాటలు అనుకుంటూ ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన నడుము కట్టుకొని అనేకులు, ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినాల్లో అనేకులు చూస్తా ఉంటే బలహీనులుగా ఉన్నారు. నడుము పని చేయలేక, ఎవరిని పని చేస్తూ కూడా నడుము నొప్పితో, వ్యాధితో బాధపడే వాళ్ళు అనేకులు లేకుండా పోలేదు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ పునరుద్ధరణ దినమందు దేవుడు ఇదిగో కూడి వచ్చిన మనతో, లేదంటే మన ప్రాంత ప్రజలతో, ఎవరితో దేవుడు మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు ఎవరితో మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా బలహీనమైన వారితో దేవుడు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బలముతో నడుమును కట్టుకొని ఉన్నాడు. కట్టడం అండి, కట్టడం అనేది ప్రాముఖ్యకరమైనది మన జీవితంలో. అంటా ఉంటారు కదా లోకంలో, ఏమని? పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు. కట్టాలి. కట్టడం అనేది మన ఏమండి ఆత్మీయ జీవితంలో కూడా ప్రాముఖ్యకరమైనది. కట్టడం చాలా కష్టం. కోల్చడం ఎంతండి? కోల్చడం ఎంతసేపు? కోల్చడం ఎంతసేపు? ఇల్లు కట్టడం అంటే 6 నెలలు పట్టిద్దండి. కోల్చడం అంటే 6 నిమిషాల 6 గంటల్లో కూల్చేస్తారు కూడా. కోల్చడం చాలా కష్టం అండి. కట్టడమే చాలా ప్రాముఖ్యకరమైనది. ఆ కట్టడం ఎలా ఉండాలంటే బలముతో కట్టబడి ఉండాలి. ఆ బలం ఎవరిదంటే యెహోవాదే. నీ జీవితం, నా జీవితం, నీ ఇల్లు, నా ఇల్లు కట్టబడి ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇదిగో నీ బిడ్డలు, నా బిడ్డలు బలము చేత, బలవంతుల చేత కట్టబడి ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా యెహోవా బలము మనకు అవసరము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఆత్మీయ జీవితంలో కట్టబడిన జీవితంలో మనం ఉండాలి. మన విశ్వాసం ఎలా ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా అభివృద్ధి చెందే విశ్వాసం ఉండాలి. నీ యొక్క విశ్వాసం అనే జీవితం ఎలా ఉండాలంటే ఇతరులకి మాదిరికరంగా ఉండాలి. నువ్వు కట్టబడిన దానివైతే ప్రియమైన దేవుని బిడ్డలా, నువ్వు కట్టబడిన వాడివైతే ప్రియమైన దేవుని బిడ్డలా ఇదిగో దేవుని బలము చేత కట్టబడి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏమంటే ఆయన నడుముని ఏం చేస్తున్నాడండి? బలము చేత కట్టబడి, కట్టుకొని ఎవరు ఇల్లు వాళ్ళు కట్టుకుంటారండి. కష్టపడి కట్టుకున్నారయ్యా ఇల్లు అంటా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డరా ఇల్లు కట్టడం, వివాహం చేయడం చాలా ప్రాముఖ్యకరమైనది. ఏమండి పెళ్లి చేయడం చాలా కష్టం అయినప్పుడు కూడా ఇక తల్లిదండ్రులు కుమారుడు బాధ్యతని తీసుకొని ప్రియమైన దేవుని బిడ్డరా వారి యొక్క ఏమంటే వివాహం అనే ఇల్లుని కట్టతాడు. ఈ లోపల ఎవడో ఒకడు సాతాను గారు దొరపడ్డాడంటే ఆ యొక్క ఏమంటే జరిగిన వివాహం అంతా కూడా పగిలిపోయింది, ఎటువంటి కూలిపోతా ఉంటాయి. ఏమండి పెళ్లి చేయడం చాలా కష్టం, పెళ్లి చేయడం చాలా కష్టం అండి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పునరుద్ధరణ దినమున మనతో ఏమని మాట్లాడుతా ఉన్నాడు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఆయన రాజ్యములో ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమండి ఆయన రాజ్యములో బలహీనులు ఎవరు ఉండకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన రాజ్యం ఎలా ఉండిద్దండి? ఆయన రాజ్యంలో ఏంటి? ఆయన రాజ్యంలో శాంతి సమాధానం ఉండిద్ది. ఆయన రాజ్యంలో ఆకలి దెబ్బలు ఉండవు. మనము నిన్నటి దినాన గతించిన పునరుద్ధరణ దినాన అందుకు ముందు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం యాత్రికులము, ప్రయాణికులము. ఈ లోకము మనది కాదు, ఈ యాత్ర మనది కాదు. మనం కేవలం మనం యాత్రికము. మన యాత్ర అంతా కూడా ఏమండి పరదేశీ, పరలోకం అని మనం చదువుకుంటా వస్తూ ఉన్నాం, ధ్యానం చేస్తూ. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన రాజ్యం ఎలా ఉండిద్దంటే బలహీనులు ఎవరుండ్రు. ఏమండి ఇకలోక సంబంధమైన రాజ్యం
సాధ్యమే. ఆయన రాజ్యాన్ని కడతానికి ఈ లోకానికి ఆయన రాజ్యాన్ని కడతానికి ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన ఏమండి ఆయన రాజ్యము ఆయన ఉన్నంతసేపు కూడా ఏమండి ఆయన బలాన్ని ఆయన ప్రభావాన్ని గణపరిచి చూపించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత కూడా ఆయన నమ్ముకున్న బిడ్డలు కూడా ఆయన వెనక వరకు వచ్చిన ఏమండి ఏలియా, ఎలీషా ప్రవక్తలండి, ఏమండి అబ్రహాము, ఇస్సాకు, ఏమండి ప్రవక్తలు కూడా ఎలాగంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యాన్ని కంటికి కనపడినట్లుగా చూపించాడు. ఆయన రాజ్యంలో ఏమండి శ్రమ కలిగినా కానీ ఆయన రాజ్యంలో ఎట్టా ఉండిద్దంటే సుఖం ఉండిద్దండి. షడ్రక, మేషక, అబ్దెనెగోకు యవనస్తులు ఏమైనా తీసుకెళ్లి అగ్నిగుండంలో పడవేసిన వాళ్ళు చనిపోలేదండి. బైబిల్లో ఉన్నది, చనిపోలేదు. వాళ్ళు సజీవులుగా బ్రతికి ఉన్నారు. వారితో పాటు యేసుక్రీస్తు ప్రభువారు 4వ వాడిగా తిరిగాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగా ఆయన నమ్ముకున్న బిడ్డలకి ఆయన రాజ్యంలో అలాగా చోటు ఉండింది. ఆయన ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన్ని ఆరాధించే బిడ్డలు ప్రియమైన దేవుని బిడ్డరా నడుముతో కట్టడానికి ఈరోజు ఇష్టపడతా ఉన్నాడు. నడుమును ఆయన బలము చేత కట్టబడుతుంది. నడుము చాలా ప్రాముఖ్యకరమైనది మనిషికి. ఇప్పుడు నాకు నడుము ఇరిగిపోయింది అనుకోండి, నేను నిలబడి వాక్యం చెప్తానా? రే నడుము ఇరిగిపోతే నేను నిలబడి వాక్యం చెప్పలేను. ఆ నడుము ఎవరు బలము చేత? తినే ఆహారం చేత. మనుషుడు రొట్టె వల్ల కాదండి. వాక్యం చదువుతా ఉంది, మనుషుడు రొట్టె వల్ల కాదు. ఏమండి? మనుషుడు రొట్టె వల్ల కాదు, లేదంటే తినే ఆహారం వల్ల కూడా కాదు. దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల ప్రతి మనుషుడు బ్రతుకుతాడు. అది ఎవరైనా, ఏ మతమైన, ఏ కులమైన, ఏ రంగాన్ని, ఏ భాష అయినా. ప్రియమైన దేవుని బిడ్డరా, వాళ్ళు మనకు చర్చికి రావట్లేదు, ప్రభువుని ఆరాధించట్లేదు అనుకోమాకండి. మనుషులందరూ కూడా దేవుని మాట సెలవిస్తేనే బ్రతుకుతున్నారు. ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డ అనేకులు చనిపోతున్నారు, ఆకులు వల్ల రాలిపోతున్నారంటే దేవుని మాట ఇవ్వట్లేదంటే ఇవ్వట్లేదనే చెప్పుకోవాలి. ఏమంటే దుష్టులు ఏం చేస్తారండి? ఇప్పుడు మంచోళ్ళు ఏం చేస్తారు? మంచోళ్ళు అంటారు, దుష్టులు అంటారు. ఇప్పుడు ఏదైనా ఒక చేసి జైల్లోకి వెళ్ళాం అనుకోండి, మంచోడు ఈ అబ్బాయిని వాళ్ళు మన సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తారా? మంచోడని ఎవరు మనకి సర్టిఫికేట్ ఏదైనా చేస్తే ఏమన్నా చేసినా చేయకపోయినా ఒకసారి మనం పలానా దగ్గరికి వెళ్ళి వచ్చామంటే అమ్మో వీడితే జాగ్రత్త అనుకుంటా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన రాజ్యం ఎలా ఉండిద్దంటే బలహీనులందరిని కూడా బలపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున నన్ను కూడా దేవుడు దర్శిస్తున్నాడు. ఆయన బలము చేత నీ నడుముని కట్టుచున్నాడు. నీ ఇంటిని, నా ఇంటిని ఆయన కట్టుచున్నాడు. నీ బిడ్డని, నా బిడ్డని దేవుడు కట్టుచున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము యెహోవానే కట్టుచున్నాడని, యెరూషలేము యెహోవానే కట్టుచున్నాడని, ఏ జనములేలాగునా చేసి ఉన్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డరా, కట్టాలండి. కట్టడం అనేది మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డరా, 12 సంవత్సరాల నుంచి ఆ స్త్రీకి రక్తస్రావం అవుతానే ఉన్నది. 12 సంవత్సరాల నుంచి ఆ స్త్రీకి రక్తస్రావం అయ్యి రక్తము దారులుగా కారుతా ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా బాగుపడలా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆస్తి పోయింది, అంతస్తు పోయింది. ఎవరి బంధువులు, భర్త, ఎవరి బిడ్డలు అందరూ ఛేదించుకొని ఆ స్త్రీని ఊరవతల పడేశారు. ఆ మార్గంలో ఏమంటే ఆ ఊరు లోపలికి, లేదంటే ఆ మార్గంలో యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నాడని తెలుసుకొని ఆ స్త్రీ ప్రియమైన దేవుని బిడ్డరా, మరి రక్తము పోతుంటే 12 సంవత్సరాల నుంచి మనుషులు రక్తము పోతా ఉంటే ఎంత వ్యాధి ఉండిద్దండి, ఎంత బాధ ఉండిద్దండి. ఆ స్త్రీ నడవగలిగిద్దా? నడవలేదు.
కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ దారిని వస్తున్నాడని ఆమె ఎందుకు ఎలాగొచ్చింది? ఆ దారిలోకి లేదంటే యేసుక్రీస్తు ప్రభువారి వస్త్రాన్ని ఆమె ఎంత ఎట్టాగా ముట్టుకుంది? ప్రియమైన దేవుని బిడ్డగా మనం ఆలోచించుకోవాలి, ఆమె ఎలాగ వచ్చిందని. పాక్కుంటూ వచ్చిందో లేకపోతే మనుషులు అసలు ఎవరు అసహించుకుంటున్నారు ఆ స్త్రీ. ఎవరు కూడా మనుషులు ఎవరు ముట్టుకోవట్లేమని. ఏముంది ఆమె దగ్గర? రక్తమంతా పోతా ఉంది, రక్తదారులు కారుతా ఉన్నాయి, సన్నగానే ఎముకలే కనపడి ఉంటాయి. నాకు తెలుసు కూడా 12 సంవత్సరాల నుంచి అంటే మాట్లాడి స్త్రీలకి మీకు తెలుసు కాబట్టి 1 నెల 2 నెలలు 3 నెలలు ఏదైనా రక్తస్రావం అవుతే అసలు మనిషి ఇలాగుంటాడు. అలాంటిది 12 సంవత్సరాల నుంచి అంటే ఏంటి? బస్సి కూర్చోనా తెలి వినాలి కాసేపు, లేదంటే మీరు కిందకి వెళ్ళిపోండి. సండే స్కూల్ జరిగింది వానికి రండి. ప్రియమైన దేవుని బిడ్డరా, పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఆ స్త్రీని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే యేసుక్రీస్తు ప్రభువారి వస్త్రపు చెంగు ముట్టిన తర్వాత ఆమె రక్తధారలు కట్టిని రక్తం ఆగిపోయింది. గ్రహించుకొనెను. ఏమండి? రక్తధారలు కట్టిని. ఎందుకంటే ఆయన శరీరంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారి వస్త్రంలో నుంచి ఏం వెళ్ళిందండి? దేవుని మహిమ వెళ్ళింది, ఆయన ప్రభావం వెళ్ళింది, ఆయన బలం వెళ్ళింది. అందుకని ఆ స్త్రీలో ఉన్న బలహీనత కట్టబడి ఉన్నది. ఈ రోజున ఈ పునరుద్ధాన ముందు నీలో నాలో ఏ బలహీనత, ఏ వ్యాధి, ఏ అనారోగ్యం ఉన్నా కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బలము చేత కట్టబడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి వ్యాధిని ఆయన బంధిస్తా ఉన్నాడు. ఇదిగో ప్రతి విధమైన రోగాల్ని ఆయన పాడు చేయడానికి, ప్రతి విధమైన రోగాల్ని ఆయన తీసివేయడానికి కలవరిశిలలో ఆయన ప్రాణాన్ని పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రాణాన్ని పెట్టే దేవుడు అండి. నిన్ను బలహీనంగా ఉన్నావని తెలుసుకొని బలవంతులుగా చేయడానికి వచ్చాడు. ఆయన బలమంతా ఉపయోగించి ఆయన నడుము కట్టాడండి. కట్టడం అనేది చాలా ప్రాముఖ్యకరమైనది మన జీవితంలో. ఏమండి? ఎవరు కూడా ఇదిగో మన కుటుంబాన్ని ఎవరు కట్టలేరు. ఏమండి? మన కుటుంబాన్ని ఈ రోజుల్లో ఎలాగుందండి? మేలు చేసేవారు ఎవరైనా ఉన్నారా? మంచి చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మంచి చెప్పాలి ఎవరు లేరని అవసరమైతే పాడు చేద్దామని చూసేవాళ్ళు తప్ప మంచి చేయాలని, మంచి చెప్పాలని అది కొరవైపోయింది. మనం ఏమంటే దుర్దినాలు, ఏమంటే చెడు దినాలు మనం బ్రతుకుతున్నాం. మనం దేవుని బిడ్డలుగా పిలవబడాలన్నా, మనం దేవుని సన్నిధిలో కట్టాలన్నా దేవుని బలం అవసరం, దేవుని శక్తి మనకు అవసరం అండి. దేవుని ప్రభావం మన మీద ప్రతిరోజు ఉదయించాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే దేవుని చిత్తాన్ని చేసేవాళ్ళు, గత వారం మనం చదువుకున్నాం, దేవుని చిత్తాన్ని చేసేవాళ్ళు ఎట్లా ఉంటారండి? ఎన్నడు కూడా కదలంచలేరు, ఎవరు కూడా కదిలేరు. దేవుని చిత్తాన్ని చేసే వారిని ఎవరు కూడా, ఏమండి ఇప్పుడు ప్రవీణ్ ఉన్నాడు, దేవుని చిత్తాన్ని చేస్తున్నాడు అనుకో, ఎవరు కదిలేరు వాడిని. అదే కాదు, నువ్వు నేను కూడా దేవుని చిత్తానికి తల వంచితే ఏమంటే మనల్ని ఎవరు కూడా కదిలించలేరు. 27వ దావీదు కీర్తనలో కూడా ఆ మాట మనం చదువుకున్నాం చూడండి. గత రాత్రి కూడా ధ్యానం చేస్తూ వచ్చాం. కూర్చోండి కృపాదాస్ గారు. 27వ దావీదు కీర్తనలో కూడా ఆ మాట ఒకటి రాయబడతా ఉండదు, చదువమ్మా. 27. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నా శరీర మాంసము తినటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. ఎందుకు కీర్తన దావీదు ఈ మాటలు చెప్పవలసి వచ్చిందంటే, యెహోవాయే వెలుగు రక్షణై ఉన్నాడు దావీదుకి. ఒకవేళ నీకు కూడా ఇదిగో నా దేవుడు ఈ పునరుద్ధాన దినమందు ఆయన నీకు వాగ్దానం ఇస్తున్నాడు, ఇదిగో నీవు ఈ పునరుద్ధాన దినమందు నా దేవుని వెలుగు కలిగి నా దేవుడు ఇచ్చే రక్షణను పొందుకొని ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు ఇచ్చినట్లుగా సాక్ష్యము నువ్వు నేను కూడా ఇవ్వగలిగిన వాడమై ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఎవరైనా శత్రువులు నీ అంత వచ్చినా, ఒకవేళ శత్రువులు ఇగో నీ దేహాన్ని లేదంటే నీ మాంసాన్ని పిక్కు తినాలని చూసినా వాళ్ళు నేలన రాలిపోతారండి.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు మా అమ్మ అంటే ఉండేది, గేట్లు తాళాలేస్తా ఉండేది మా అమ్మ. గేట్లు తాళాలేస్తంటే ఎందుకమ్మా ఎవరు తీసుకెళ్తారు, అసలు వెళ్ళిపోతే ఏమైతే అది ఇది అంటే ఆమె అట్టా ఇట్టా ఎవరు లోపలికి వస్తారు అది ఇది అని కూడా చేస్తా ఉండేది. లేదంటే మేము ఆమె అట్టాని తర్వాత మధ్యలో మేము ఏం చేసేవారంటే మా ఎవరైనా గేట్లు దూకొచ్చి గేట్లు తాళేస్తాం ఎంత ఉన్నాయి దూకొచ్చి ఇందులోకి వచ్చి వాటర్ ఏదైనా ఎత్తుకెళ్ళారంటే ఏం చేస్తా అంటే ఎవరైనా అది ముట్టుకున్నారో భస్మం అయిపోతారనేది, కాలిపోతారనేది. మరి అంత అంత స్పిరిట్ అంత విశ్వాసం ఉండే ఆమెకి ఎందుకు తాళాలు వేయటమా అనేవాడిని. అంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. శత్రువులు దుష్టుడు మనం రాకుండా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలు, ఎందుకు ఈ మాట చెబుతున్నారంటే మనం లోకంలో బ్రతుకుతున్నాం. ఏమండి, లోకంలో మనం బ్రతుకుతున్నాం కనుక ఏ శత్రు దాడి మన మీద చేయకుండా జాగ్రత్త కలిగి జ్ఞానము కలిగి ఉండాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డరా, అందుకనే కీర్తనకారుడైన దావీదు అంటా ఉన్నాడు, యెహోవాయే నాకు వెలుగు రక్షణ అన్నాడు, నేను ఎవరికి భయపడను. దేవుణ్ణి మనం ఏం చేసుకుంటే వెలుగుగా చేసుకోవాలి. వెలుగు ఉన్నప్పుడు వెలుగై ఉన్న యేసయ్యా అది నీ మీద ప్రకాశించెను, ఆ పాలు తేనెలు ప్రవహించు, నీ దేశము నా వెలుగు, భయపడకు ప్రభు నిన్ను చేయి విడువడు, భయపడకు భయపడటానికి వీలు లేదు. యెహోవాయే మనకి వెలుగై ఉన్నాడు, యెహోవాయే మనకి రక్షణ అయి ఉన్నాడు. ఆయనని గురించి మనము ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన బలము చేత ఏమండి ఆయన బలము చేత మనల్ని కట్టుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కట్టాలి. ఏ వ్యాధి ఉన్నా దేవుడు కట్టగలిగిన దేవుడే. నువ్వు విశ్వాసంతో ఏమండి నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఇదిగో నా రోగమును నువ్వు తీసేయండి, నా వ్యాధిని మీరు కట్టండి, నా బలహీనతను కట్టండి, నా అప్పులు కట్టండి అని నువ్వు దేవుని సన్నిధిలో బలిపెట్టి ప్రార్థన చేసి యెహోవాని నువ్వు వెలుగుగా రక్షణగా ఆశ్రయిస్తే ప్రియమైన దేవుని బిడ్డలా ఎవరు గురించి కూడా భయపడతానికి వీలు లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి వ్యాధిని కట్టగలిగిన దేవుడు అండి, ప్రతి బలహీనతను కట్టగలిగిన దేవుడు అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ స్త్రీ బలహీనత ఎవరిని కట్టగలిగింది? ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలా దేవుని ప్రభావం వెల్లడిల్లింది ఆమెలోకి. ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు నీ కుటుంబాన్ని, దేవుడు నీ బిడ్డల్ని కట్టగలుగుతాడు, నా కుటుంబాన్ని కట్టగలుగుతాడు, నా కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, నా బిడ్డల భవిష్యత్తుని దేవుడు దీవిస్తాడు, నా బిడ్డల భవిష్యత్తుని దేవుడు కట్టతాడు ఒక ఉన్నతమైన స్థానంలో. ఇదిగో నేను నా సంగతి నా బిడ్డలు నా బంధువర్గం అంతా కూడా దేవుని చేత ఉంటామని విశ్వాసంతో ప్రియమైన దేవుని మందిరంలో అడుగు పెడితే ఆ స్త్రీకి కట్టబడిన బలహీనతలు కూడా ఆ ప్రభావము ఆ మహిమ మన మీద కూడా దిగి వచ్చిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం యెహోవా బలము చేత మనం కట్టబడాలి. మన నడుములు కూడా ఎవరి దేవుని బలము చేత బిగింపుబడి ఉండాలి. మన ఎముకల్లో కూడా దేవుని శక్తులు కావాలి, దేవుని బలము మనకి ఎముకలకు కావాలండి. ఎందుకంటే ఎముకల్లో కూడా దేవుని యొక్క జీవం ఉండేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎముకల్లో కూడా దేవుని జీవం ఉండేది. నీ ఎముకలు నా ఎముకలు కూడా ఆ సత్తు అనేది లేకపోతే ఆ ఎముకల్లో మనం చికెన్ తిన్నప్పుడు ఏమంటే ఎముకలు ఉగ్గుకొని లాగినప్పుడు లోపల నుంచి సారం వచ్చేది చూడండి. ఆ సారం మనలో ఎండిపోతే మనం దేనికి పనికిరామండి, దేనికి పనికిరాము. ఇటు పుల్ల తీసి అటు పుల్ల కూడా వేయలేము. దేవుని బలము మనకి తోడుగా ఉంటే, దేవుని శక్తి మనకు తోడుగా ఉంటే ప్రియమైన దేవుని బిడ్డరా మనం ఏ పనైనా చేయగలం. అది ఈ కొండని ఎత్తి చేస్తే ఆ కొండ మీద పెట్టమన్నా కూడా పెట్టగలమండి. ఏ వ్యాధినైనా నయం చేసే శక్తి దేవుడి దగ్గర ఉన్నది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని సన్నిధిలో మనము ప్రియమైన దేవుని బలము చేత మనం కట్టబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా బలము చేత మనం కట్టబడాలి. ఆయన మనకు సత్యదోమ మాటని యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. బలము ధరించి ఉన్నాడు.
యెహోవా బలాన్ని ధరించి ఉన్నాడు. ఆ బలము ధరించిన బలముతో నడుమును కట్టుకొని ఉన్నారు. ఈ పునరుద్ధరణ ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నేను కూడా దేవుని మందిరానికి వచ్చిన మనమందరం కూడా దేవుని బలాన్ని ధరించుకొని ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బలం అంటే తెలుసు కానీ ఎంత ఉండేది? దేవుని బలం అసలు ఎంత? దేవుని బలం ఎంతో 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 ఆయన బలము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రులను ఆపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైన. యేసయ్య బలం ఎంతైనదంటే ప్రియమైన దేవుని బిడ్డరా, నువ్వు నేను ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఆపగలిగిన బలం ఉన్నది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య బలం అంత బలం, యెహోవా బలం అంత బలం అండి. ఆయన నామంలో మనం ప్రార్థన చేస్తే ఆహారం లేకపోతే ఆహారం, ఆయన నామంలో మనం యెహోవా నామంలో మనం ప్రార్థన చేస్తే వ్యాధి రోగము శాపము పాపము దరిద్రత ఉంటే యేసయ్య నామంలో ప్రార్థన చేసిన తర్వాత ప్రతిది కూడా విడిచిపోయినట్లుగా అంత బలము యేసయ్య నామంలో ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఏమండి, దేవుని నామం, ఆయన నామం అండి, ఆయన నామంలో ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం కూడా ఏమండి ఆరిన నేలగా కనపడింది. ఆరిన నేలగా. మనకి ఏది కావాలన్నా కూడా ప్రియమైన దేవుని బిడ్డరా యేసయ్య నామంలో ప్రార్థన చేయాలి. యెహోవా నామాన్ని బట్టి మనం సంతోషించాలి. ఆయన ప్రియమైన దేవుని బిడ్డరా ఆయన బలం అనే ఒక వస్త్రాన్ని ధరించుకొని ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బలం అనే ఒక వస్త్రాన్ని మనం ధరించుకొని దేవుని సన్నిధిలో బలవంతులుగా మార్చబడాలి. దేవుని బలాన్ని మనం ధరించుకొని ఉంటే ఏమండి ఈ లోకములో మనకంటూ అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య బలాన్ని ధరించుకుంటే లోక బలం ఏముందండి? లోక బలం ఏముంది? గట్టిగా 2 రోజులు ఇరేషనాలు అయితే 2 రోజులు ఇరేషనాలు అయినాయి అనుకో, ఇంక మంచం నుంచి జరుగుతామా? ముగ్గురు వచ్చి మనకు సహాయం చేయాలి. లోక బలం అలాంటిది. కానీ యేసయ్య బలం, యెహోవా బలం మనం తయారు చేసుకుంటే ఏమండి మనం రోగం ఉన్నా శాపం ఉన్నా పాపం ఉన్నా ఆయన మనల్ని పైకి లేపి నడిపించి స్వస్థపరిచే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనం పైకి లేపుతాడు. ఎందుకంటే దేవుని బలాన్ని మనం ఆశ్రయించుకున్నాం. ఆయన బలము చేత మనం కట్టబడి ఉన్నాం కనుక ప్రతి కార్యము మన కుటుంబంలో ఏమండి కట్టబడతా ఉంటుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రతిదీ దేవుడి చేత మనం కట్టబడిన తర్వాత ప్రియమైన దేవుడు మన అన్యాయస్తులుగా చేయడు. దేవుడి చేత మనం కట్టబడిన తర్వాత దేవుడు మన లోకానికి అప్పచెప్పడు. దేవునికి వ్యతిరేకంగా బ్రతికితేనే ఏమండి దేవునికి వ్యతిరేకంగా బ్రతికితేనే దేవుడి చేత తోయబడినాడు. ఎవరండి వాడు? లూసిఫర్, ప్రధాన దేవదూత అండి. దేవుని సమూహంలో దేవుని రాజ్యంలో ప్రధాన దూతగా పిలువబడతా ఉంది. ప్రధాన దేవదూతగా పిలువబడతా ఉంది. కానీ ఆ దూతలోకి ప్రియమైన దేవుని ఆ దూతకి ఈర్ష అసూయ పుట్టి ఇక్కడ ఇతనైనా మేము శుద్ధిస్తే ఆయన శుద్ధింపబడుతున్న మనిషి, ఇతనైనా శుద్ధింపబడాలి, మమ్మల్ని ఎవరు శుద్ధించరా, మాకెవరు గంతెవరా, మాకెవరు మర్యాద ఎవరా, ఇతని సంగతి కూడా నేను చూస్తానని ప్రియమైన దేవుని బిడ్డరా ఆ యొక్క లూసిఫర్ అనే దూతలోకి దేవదూతలోకి ఈర్ష అనే ఇంకొక దైవం తారబడి ప్రియమైన దేవుని బిడ్డరా అది భూమి మీదకి తోసివేయబడింది. దాంతోపాటు దానికి ఇష్టమైన గుంపు ఉంటారు కదా, వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ వారి తోయబడిన దూతల రాజ్యముతో దూతల సమూహంతో ఈ రాజ్యం ఈ భూమి వేలుపడతా ఉంది.
అందుకనే ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ 2025 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు వారు మనిషికి శాంతిని సమాధానాన్ని ఇవ్వటానికి ప్రియమైన దేవుని బిడ్డరా, తోయబడిన అపవాది చేత ప్రియమైన దేవుని బిడ్డరా విడుదల పొందడానికి ప్రియమైన దేవుని బిడ్డ ఆయన తన ప్రాణాన్ని పెట్టి అపవాది యొక్క తలను చేతకు కొట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనిషిని మరలా కోల్పోయిన బలము, ఆదాము అవ్వ కోల్పోయిన బలాన్ని మరలా తిరిగి మనిషి ఇవ్వడానికి ఆ వ్యక్తి ప్రాణాన్ని దాచిపెట్టాడు. తన ప్రాణాన్ని బలముగా పెట్టి ఆ బలాన్ని ప్రియమైన దేవుని బిడ్డ మనిషికి పెంచాడు. ఆ బలము ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసయ్య రక్తంలో నుంచి వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఈ రోజులో ఈ యొక్క కొత్త నిబంధన గ్రంథము ప్రకారంగా మనం ఏం చేయాలంటే యేసయ్య రక్తం చేత మనం ప్రోక్షించబడి బలాన్ని పొందుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రక్తం చేత మనం కట్టబడతాం. ఆ పరిశుద్ధమైన రక్తం చేతే, ఆ నీతిమంతుల రక్తం చేతే మన పాపములు, మన వ్యాధులు, మన రాదులు, ఎవరి మన ప్రతి బలహీనతలు కూడా, ప్రతి సమస్త దుర్నీతి నుంచి కూడా మనం విడిపింపబడతాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అది యేసు రక్తం చేత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం చేత ప్రోక్షించబడాలి మన ఇల్లులన్నీ కూడా. యేసు రక్తం చేత మన ఇల్లులన్నీ కూడా కట్టబడి ఉండాలి. మన బిడ్డలు ఎవరి యేసు రక్తం చేత కట్టబడి ఉండాలి. యేసు శక్తి చేత నింపబడి ఉండాలి. అప్పుడే ప్రియమైన దేవుని బిడ్డరా మన పిల్లలకి క్షేమము చూసుదుము గాక. హల్లెలూయా. తల్ల వంచన కళ్ళు మూసుకొని ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఎన్నో వాక్యాన్ని బట్టి చక్కగా మోకాల మీదకి వచ్చి ప్రార్థన చేసుకుందాం. అయ్యా ఇదిగో నీ బలమ చేత అయ్యా మరి ప్రభా, అయ్యా మరి తండ్రి ప్రభా మీరు కట్టబడుతూ ఉన్నాడు నాయన. అయ్యా నీ బలమ చేత నాయన, అయ్యా మరి తండ్రి యెహోవా అయ్యా నడుములను అయ్యా బలమ చేత బిగింపబడుతున్నాను నాయన, బలమ చేత కట్టబడి ఉన్నాను నాయన. యెహోవా రాజ్యము నాయన, అయ్యా మరి తండ్రి యెహోవాయే నాకు వెలుగని, నాకు రక్షణని, నేను ఎవరికి భయపడనని కీర్తనకాడ దావీదు చెబుతున్నట్లుగా నాయన, ఇదిగో మీరు మాకు రక్షణ, మీరు మాకు వెలుగై ఉన్నారు నాయన, కనుక మేము ఎవరికి భయపడడం లేదు నాయన అని జ్ఞాపకం చేసుకుందాం. రక్షణ లేని వారు రక్షణ పొందుకోండి, వెలుగు లేని వారు ఏమండి యెహోవా వెలుగుని మీరు చూచుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనం ప్రార్థనాపూర్వకంగా ఉన్నాం. హల్లెలూయా. మరొక 10 నిమిషాల్లో ఈ కార్యక్రమం అంతా కూడా ముగింపబడతా ఉండేది. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు. ప్రేమ నమ్మకం కలిగిన మా వ్యాపారులకు తండ్రి గనుడా నామాలు వందనాలు నాయన, స్తోత్రం నాయన. మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు నాయన. అయ్యా మీరు మమ్మల్ని కట్టండి నాయన. అయ్యా మీరు మా నడుములలో బలాన్ని ఇవ్వండి నాయన. అయ్యా మీరు మా ఎముకల్లో సత్తువుని ఇవ్వండి నాయన. అయ్యా మా కుటుంబాన్ని కట్టండి నాయన, నా బిడ్డని కట్టండి నాయన, నా వారిని కట్టండి నాయన. అయ్యా మా తల్లి మా గర్భ ఫలాన్ని మీరు కట్టండి నాయన. ఇదిగో మా బిడ్డని మీరు కట్టండి నాయన అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవుని చేత కట్టబడదాం. హల్లెలూయా. దేవుని బలం చేత కట్టబడదాం. అక్కాయ్ హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. యవనస్తులు దేవుని బలం చేత ప్రార్థన చేసుకుందాం. దేవుని బలంతో కట్టబడాలి నైనా, దేవుని బలంతో నేను కష్టపడి పని చేసుకోవాలి నైనా. అయ్యా నీ బలం ఉంటేనైనా ఇదిగో 360 రోజులు నేను పని చేయగలను నైనా. అయ్యా నీ బలం లేకపోతే అయ్యా నా బలం దేనికి ఉపయోగపడదయ్యా. అయ్యా 4 రోజులు చూసినట్టు దీనికి దేనికి పని చేయనయ్యా. అయ్యా నీ బలము కావాలి నైనా. అయ్యా నీ శక్తి కావాలి నైనా. అయ్యా నీ ప్రభావం నా మీద ఉదయించాలి నైనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నైనా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా మరి తండ్రి విన్న వాక్యమునైనా ఇదిగో నీ బిడ్డల జీవితాలు ఫలింప చేయండి నైనా. ఆత్మతోను సత్యంతో నీ బిడ్డలను నింపండి నాయనా. అయ్యా నీ బలవ చేత నీ బిడ్డలను నింపండి నాయనా. అయ్యా నీ బలవ చేత నీ బిడ్డలను కట్టండి నాయనా. అయ్యా నీ బిడ్డలను నడవను నాయనా. ఇదిగో నీ బలవ చేత కట్టండి నాయనా. అయ్యా నడుముతో బాధపడుతున్న స్త్రీని ఇదిగో నీ బలవ చేత కట్టమని ప్రార్థిస్తున్నాము నాయనా. ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తిని బిడ్డలు పొందుకుంటానికి సహాయం చేయండి. ఇదిగో పరిశుద్ధాత్మని ఒక బలాన్ని పొందుకుంటానికి సహాయం చేయండి. ఆ బలము పొందుకున్న తర్వాత అయినా అనేకమైన అద్భుత కార్యాలు ఇదిగో మీ శిష్యుల ద్వారా మేము చూసాము నాయనా. అయ్యా జరిగించారు నాయనా. ఇప్పుడే నీ పరిశుద్ధాత్మని బలాన్ని పొందుకున్నట్టుకు ఇదిగో నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట్టుకు సహాయం చేయండి నాయనా. అయ్యా లోకములు బలహీనమే నాయనా. అయ్యా లోకముల డబ్బు మమ్మల్ని ఏమి చేయలేదు, మమ్మల్ని బ్రతికించలేదు నాయనా. అయ్యా డబ్బు మమ్మల్ని బ్రతికించలేదు నాయనా. ఈ రాత్రి ఇదిగో ఈ నిమిషం మీరు నా ప్రాణాన్ని అడిగితే నేను నా డబ్బు బ్రతికించలేదు నాయనా.
మీ గురించి మేము చెప్పడానికి చెప్పే వారిగా ఉంచి సహాయం చేయండి ఆయన. అయ్యా కుడి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, చిన్న పెద్దల వృద్ధులందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డని బలపరచండి నాయన. అయ్యా ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు నామానికి మహిమ పొందుకొని యేసు పేరిట ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ కూర్చొని 10 నిమిషాలు. హల్లెలూయా, హల్లెలూయా. కానుకలకి సమయం పడతా ఉంది, 10 నిమిషాలు కూర్చొని